హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్లస్ జిడుగు ఛానల్. మీకు ఈరోజు వెజ్ బిర్యానీ చేసి చూపిస్తా. ఈ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ, విత్ ఇన్ 15 మినిట్స్లో అయిపోతుంది. లంచ్ బాక్సులకి అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఇది పెట్టేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చాలా త్వరగా కూడా అయిపోయే రెసిపీ. పదండి ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఒక బాండి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. లేదు అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి, సరిపోతుంది. గీ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా వేసేసి, షాజీరా కొంచెం చిటపటమన్నప్పుడు ఒక 4 లేదా 5 మిర్చి మీ కారానికి తగినట్లు. కారము ఇవేమి వేయం కాబట్టి మిర్చిని చిలికలు చేసుకొని వేసుకోండి. జస్ట్ కొంచెం జాపత్రి, ఒక 4 యాలకులు, ఒక రాతి పువ్వు, ఇదే బ్లాక్ స్టోన్ అంటారు లేదా పత్తర్ రాయి అంటారు తెలుగులో. తర్వాత మరాఠీ మొగ్గలు 4 వేసుకొని, ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ, ఎక్కువ వేసుకోవసరం లేదు. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిలికలుగా చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని, ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆనియన్స్ అనేది మెత్తబడితే చాలు. మరి గోల్డెన్ ఎల్లిష్ రావ అవసరం లేదు, మరి పచ్చిగా ఉండకూడదు. కొంచెం మెత్తబడుతూ ఉన్నప్పుడు ఒక 10 నుంచి 20 జీడిపప్పు వేసేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం తిప్పుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోతున్నప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకొని ఉంచుకున్న అల్లం చిన్నుపై పేస్ట్ వేసేసి, ఈ అల్లం చిన్నుపై పేస్ట్లో నుంచి పచ్చి వాసన పోయి మంచి గుమాయించే స్మెల్ వచ్చే వరకు మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒక 3 క్యారెట్లు, మీడియం సైజ్ క్యారెట్లు 3, ఒక 3 మీడియం సైజు పొటాటోస్ చిన్న ముక్కలుగా, మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాదు. చూడండి, నేను చూపించిన విధముగా అలాంటి ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కట్ చేస్తే ఉడకదు, మరీ చిన్నవి కట్ చేస్తే లోపల స్మాష్ అయిపోతుంది బియ్యం ఉడికేసరికి. అందుకని కొంచెం మీడియం సైజు పొటాటోస్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది చూడండి, ఈ ముక్కలు ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. బాగా మగ్గవసరం లేదు, కూరకు మగ్గినట్లు, మరీ పచ్చిగాను ఉండకూడదు. ఇలా ఒక 5 నిమిషాలు ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చి బఠానీ, ఇవి ఫ్రోజన్ కాదు, మామూలు బఠానీ. ఇవి నైట్ అంతా ఓవర్ సోక్ చేసిన బఠానీ, ఇవి కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని, ఇవన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఉన్నప్పుడు 5 మినిట్స్ అనేది ఫ్రై అవ్వాలి. పొటాటో క్యారెట్ వేసేసేయాలి ఒక్కసారి. తర్వాత అవి 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. తర్వాత బఠానీని యాడ్ చేసుకొని అవి ఒక 5 మినిట్స్ ఫ్రై అయినాక కొద్దిగా పుదీనా ఆర్ కొత్తిమీర, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర 2 వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నేను 2 వేసాను కలిపేసేసి. ఇవి కూడా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అయిపోయి ఆయిల్ ఇట్లా సపరేట్ అవ్వాలా. చూడండి, ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేసిద్ది. బంగాళదుంప అనేది అడుగంటిద్ది, అందుకని తిప్పుకుంటూ ఉండాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత బీన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా ఈ వెజిటేబుల్స్లో వేసేసి ఇవి కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఏది వేసినా ఒక్కొక్కటి 5 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత ఇవన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర పొడి వేసేసి ఇవి కూడా ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఈ వెజిటేబుల్స్కి పట్టి ఫ్రై అవ్వాలి. నేను చూపించిన వెజిటేబుల్సే కాదు, వేరే ఏమైనా వేసుకోవచ్చు. బ్రోకలీ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇంకా దొండకాయ, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా బియ్యం కడిగి నానపెట్టుకుని ఉంచుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యమే వాడుతున్నాను, నార్మల్ బియ్యం అయినా వాడుకోవచ్చు. ఈ బియ్యంని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నిటిలో వేసేసి చూడండి, మొత్తం చక్కగా కలిపేయాలి. ముందు వాటర్ పోయకూడదు. ఇలా బియ్యంను కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి బియ్యంకి. వెజిటేబుల్కి రైస్కి ఖచ్చితంగా బియ్యం అనేది ఫ్రై అవ్వాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అందుకని ఈ గ్లాస్తో ఒక్కొక్క గ్లాస్కి 1.5 అంటే 3 గ్లాసెస్ వాటర్ తీసుకొని కెటిల్లో నేను కాగపెట్టి ఉంచేసాను. అవి పైపింగ్ హాట్గా కాగాలి. ఆ పైపింగ్ హాట్గా ఉన్న హాట్ వాటర్ని ఈ బియ్యము వెజిటేబుల్స్లో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి.
మామూలు వాటర్ పోస్తే బియ్యము చప్పగా అయిపోద్ది, ముక్క కూడా చప్పదనం అయిపోతుంది. అదే హాట్ వాటర్ పోస్తే బియ్యం అనేది విడివిడిగా వస్తుంది, బియ్యం చప్పబడిపోదు, ముక్కలు కూడా మెత్తగా అయిపోయి ఏదోలాగా అయిపోవు, చక్కగా బాగుంటాయి ఈ హాట్ వాటర్ పోయటం వల్ల. చూడండి, ఇలా హాట్ వాటర్ పోసేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, సాల్ట్ వేసామా సరిపోతుందా లేదా అనేసి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్, నేను వేసింది స్కిప్ అయిపోయింది వీడియో, నాకైతే సాల్ట్ సరిపోయింది. తర్వాత ఇలా ఒక్కసారి మొత్తం తిప్పేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసి తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకున్న తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఏదున్నా చల్లేసేసుకొని మూత పెట్టేసేయండి. ఫైనల్గా మూత తీసి చూస్తే చక్కగా ఇలా ఉంటుంది. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంటుంది బిర్యానీ అనేది. ఈజీగా అయిపోతుందండి, వితిన్ 15 మినిట్స్లో నాకైతే ఆ రైస్ అయిపోయింది. మనకి చేయడానికి బద్ధకంగా ఉన్నప్పుడు, లేదా ఏమీ వెజిటేబుల్స్ ఇంట్లో లేకుండా చివరికి మిగిలిపోయిన ఉన్న వెజిటేబుల్స్తో ఇలా చేసుకుంటే చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనము ఎంజాయ్ చేస్తాం, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్సులకి కరెక్ట్ బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు, త్వరగా అయిపోవటానికి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి.